హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి లెమన్ రైస్ తయారు చేస్తున్నానండి. కొత్తగా ఉంటుందని నేను కొంచెం క్యారెట్ బీన్స్ వేసి తయారు చేశానండి. మీరందరూ ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా అయితే చూడండి. పదండి మరి వాటి కోసం ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి. దాంట్లోని 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. అలాగే గుప్పెడంత వేరుశనగ పలుకులు తీసుకోవాలండి. వీటిని వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మాత్రం సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఉంచుకున్నారనుకోండి మొత్తం మాడిపోతాయి, సరిగా వేగవు కూడాను. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి, 1/2 టీ స్పూను మినపప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మళ్ళీ అలాగే వీటిని కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు ఇలాగైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే 2 ఇంచుల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లము, 4 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. అలాగే 2-3 కరివేపాకు రెప్పలు కూడా తీసుకొని వాటిని కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గరిటెతోటి కలుపుకుంటూ లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా 3 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత వీటిని కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా ఒక క్యారెట్ తీసుకున్నాను. ఒక క్యారెట్ని తొక్క తీసేసి ఇలా పొడవుగా కొంచెం బాగా తురుముకోవాలండి. అలాగే బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 3 లేదా 4 బీన్స్ తీసుకుంటే సరిపోద్ది. దీన్ని కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎక్కువసేపు వేయించొద్దు, జస్ట్ ఒక 2 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారనుకోండి సరిపోద్ది. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకొని వాటిలో పిక్కలు అయితే తీసేసి రసం మొత్తం ఒక కప్పులో అయితే తీసుకొని ఉంచుకోవాలండి. ఇగోండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. 2 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఒకవేళ చిన్నవి కనుక అయితే 3 తీసుకోండి. ఆ రసంని ఇందులో వేసేసుకోవాలి. ఇగోండి చూపిస్తున్నాను. పెద్ద సైజు నిమ్మకాయ రసం వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఒకసారి అయితే దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇది కలిపేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. ఈ పసుపు నేను ఇంట్లో ఆడించుకున్న పసుపు అండి, కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుంది. ఆ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అయితే కలిపేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. మీకు రుచికి తగ్గట్టుగానే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మంటను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించాలండి. 1 నిమిషం తర్వాత ఇక చూడండి బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకైతే మనం 1 కప్పు వరకు ఉడికించుకు పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలి. ఇలా కనుక చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి. ఇలాగైతే రైస్ మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత గరిటెతోటి అయితే మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా వైట్ రైస్ లేకుండా ఉండలుగా కట్టకుండా మొత్తం అంతటిని ఇలా మెదుపుకుంటూ ఇలా బాగా మొత్తం కలిపేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా వైట్ రైస్ లేకుండా మొత్తం ఉప్పు అది బాగా కలిసిలాగా బాగా అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, వెజిటేబుల్ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కూడా చాలా బాగుందండి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది, చెప్పనవసరం లేదు. ఈ విధంగా కనుక చేస్తే ఎప్పుడు చేసేదానికన్నా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీని చూశారు కదండి, మీకైతే ఏమనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి.
మీరు కామెంట్ చేసి చెప్పడం వల్ల మీకేమనిపించిందో ఎలా ఉందో మాకైతే కొంచెం తెలుస్తుందండి. అందుకనిసే తప్పకుండా అయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ నేనైతే పోస్ట్ చేస్తాను. వాటన్నిటిని కూడా చూసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు కనుక అయితే ఇలాగే మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మా వీడియోస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. అందుకనిసే మీ అందరినీ మరీ కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.